చైనాతో పోలిస్తే తైవాన్ది చిన్న ఎకానమీ, చిన్న జీడిపి అయినప్పటికీ తైవాన్ ఎగ్జిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్గా మనం గమనించాల్సింది తైవాన్లో ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ప్రపంచంలో 50% ఆఫ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది తైవాన్ నుంచే జరిగింది అనమాట. అయితే తైవాన్కి ప్రపంచంలో కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ కొంత సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలంటే తైవాన్ వాళ్ళకి ఒక పావు అని చెప్పొచ్చు, ఒక స్ట్రాటజిక్ ప్లేస్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా పసిఫిక్ ఏరియాలో ఒక లొకేషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దాంతోపాటు ఈ తైవాన్ స్ట్రైట్ అనేది ప్రపంచంలో ఉన్న షిప్పింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చైనా కనుక ఈ ప్రాంతంలోకి వచ్చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న కన్సైన్మెంట్స్, షిప్పింగ్, ఈ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవన్నీ కూడా మిగతా దేశాలకు ఎఫెక్ట్ అవుతాయి. సో వీటన్ని దృష్ట్యా తైవాన్ని కంట్రోల్ చేయాలని 80% చైనా భావిస్తుంది. 1 చైనా 2 systems అనే సిస్టమ్ని తైవాన్ కూడా యాక్సెప్ట్ చేయాలని చైనా నమ్ముతుంది. మకావ్, హాంకాంగ్ చైనాలో భూభాగంగానే ఉంటూ చైనా భాగంగానే ఉంటూ ఇంకొక సిస్టమ్ని ఎలా ఏర్పరచుకున్నాయో అదేవిధంగా తైవాన్ కూడా అలానే ఉండొచ్చు కదా, చైనా సుజిరానిటిని తైవాన్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని చైనా కోరుకుంటుంది అనమాట.